శివరాంపురం అనే చిన్న గ్రామంలో వెంకటయ్య అనే వృద్ధుడుండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా తన కష్టానికి తగ్గట్టు పొలం పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే కొద్ది రోజుల్నించి అతనింట్లో రాత్రిళ్ళు తిండి మాయమవుతూ ఉండేది. పచ్చళ్ళు, పప్పు, అన్నం ఇలా అన్నీ మాయమైపోతూ ఉండేవి. దీంతో ఓ రోజు పొలం దగ్గర వెంకటయ్య, సీనయ్యా, నీతో ఒక విషయం చెప్పాలరా. ఏమైంది వెంకటయ్యా? ఏంటా విషయం? మరేం లేదురా, ఊర్లో ఏవైనా దొంగలు పడ్డారంటావా? అదేంటి అలా అడిగావు? మన ఊర్లో దొంగలెందుకు పడతారు? అది కూడా నిజమే సీనయ్యా, కాని రోజులెలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. అవును, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ దొంగల భయం ఎందుకొచ్చింది నీకు? మరేం లేదురా, కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. మా ఇంట్లో తినుబండారాలన్నీ మాయమైపోతున్నాయి. అవునా? ఇంకేమైనా పోయాయా? లేదురా, ఇంట్లో ఉన్న కాస్త డబ్బు అలానే ఉంది, కాని తిండి మాత్రం మాయమైపోతోంది. అది కూడా కేవలం రాత్రిళ్ళు మాత్రమే. ఇదేదో భలే విచిత్రంగా ఉందే. మరి ఏ రోజైనా అలా ఎందుకు మాయమైపోతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ప్రయత్నించాను, కాని నాకసలు అర్థం కావడం లేదురా. అదేం లేదులే, ఏ పిల్లో కుక్కో అయ్యుంటుంది, అంతే. నువ్వేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అంతే అంటావా? అంతే, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సరే సరే, నేనే భ్రమపడి ఉంటాను అని వెంకటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకటయ్య ఇంట్లో మాత్రం తిండి మాయమవుతూనే ఉంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత ఊర్లోని హోటల్ నడిపే ఓ పెద్దావిడ సీనయ్యతో, సీనయ్యా, ఏంటి ఊర్లో విశేషాలు? అంతా బాగానే ఉందా? విశేషాలే ఉంటాయి వదినా, అంతా బాగానే ఉంది. ఎండాకాలమైనా కూడా మన ఊరికి మాత్రం ఎలాంటి బాధ లేదు. నిజమే సీనయ్యా, ఈ ఊర్లో జీవించడం నిజంగా మన అదృష్టం. అవునదినా, నిజమే. మరి నీ హోటల్ వ్యాపారం ఎలా నడుస్తోంది? అదే సీనయ్య అర్థం కావడం లేదు. ఈ మధ్య ఊర్లో ఏమైనా దొంగలు పడ్డారా అని అనుమానం వస్తోంది నాకు. దొంగలా? అదేంటోదినా, ఉన్నట్టుండి ఇంత అనుమానం? హోటల్లో ఏమైనా వస్తువులు పోయాయా ఏంటి? వస్తువులు కాదయ్యా, వేసిన వడలు, ఇడ్లీలు, పూరీలు అన్నీ మాయమైపోతున్నాయి. ఏంటి, నీ హోటల్లో కూడా తిండి మాయమవుతోందా? నా హోటల్లో కూడా అంటే ఇంకెక్కడైనా జరిగిందా సీనయ్య? అదే, మున్నీ మధ్యనే మన వెంకటయ్య కూడా ఇదే మాట అన్నాడు. కాని ఏ కుక్కో పిల్లో అయ్యుంటుందిలే అని నేనే సర్ది చెప్పాను. అవునా? లేదు సీనయ్య, నేను కాపలా కాస్తూనే ఉన్నాను, కాని నాకేమీ అర్థం కావడం లేదు. సరే వదినా, ఊర్లో ఇంకెవరినైనా ఓ మాట అడుగుదాం. సరే సీనయ్య, కొంచెం చూడదేంటో అని చెప్పగానే సీనయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తాయి. మెల్లమెల్లగా ఊర్లోని అందరిళ్లలో తిండి దొంగతనం జరుగుతోందనే విషయం బయటపడుతుంది. దీంతో ఊర్లో ఓ రోజు పంచాయతీ పెడతారు. చూడండి, గత కొద్ది రోజుల నుంచి ఊర్లో కొత్త దొంగతనాలు బయటపడుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా? అవును పెద్దాయనా, అవును బాబు. నా హోటల్లో రోజు డజన్లు డజన్లు గారెలు, ఇడ్లీలు, దోశలు మాయమైపోతున్నాయి. అవునవును, మా ఇళ్లలో కూడా అలానే అన్ని తిండి పదార్థాలు మాయమైపోతున్నాయి. సరే సరే, ఇప్పుడు కంగారు పడి ప్రయోజనం ఏం లేదు. అసలు ఆ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో మనం పరిష్కారం ఆలోచిద్దాం. అవును, ఈ రోజు రాత్రి నేనా దొంగ కోసం కాపు కాస్తాను. దాంతో అసలతను ఎవరో తెలిసిపోతుంది కదా. అవును, నేను నీకు సహాయంగా ఉంటాను వెంకటయ్య. సరే, ఈ రోజు అసలు ఆ దొంగెవరో ఏంటో విషయం తేలిపోవాల్సింది అని ఊరి పెద్ద చెప్పగానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రి సీనయ్య, వెంకటయ్య మాత్రం వెంకటయ్య ఇంటి దగ్గర కాపలా కాస్తారు. ఇంకా సేపట్లో తెల్లవారబోతోంది అనగా ఒక చిన్న బాబు వెంకటయ్య ఇంట్లోంచి అన్నం తీసుకొని వెళ్లడం ఇద్దరూ గమనిస్తారు. రే రే, ఆగరా, దొరికావురా. ఎవర్రా నువ్వసలు? ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు అని అరుస్తూ అతన్ని కొడతాడు సీనయ్య. అప్పుడా బాబు, అయ్యా అయ్యా,
నన్ను వదిలేయండయ్యా, నన్ను కొట్టకండయ్యా. వేలడంత లేవు, దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. సీనయ్య, నువ్వాగు, పిల్లాన్ని అలా కొట్టకు. విషయమేంటో మెల్లగా కనుక్కుందాం. నీకేం తెలియదు వెంకటయ్య, నువ్వు ఆగు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేస్తారా ఎవరైనా? అయ్యా, నేను చెప్పేది కూడా కొంచెం వినండయ్యా. నోర్మై, నీ సంగతి ఇలా కాదు, పంచాయతీలో తేల్చాల్సింది అని ఆ బాబుని కొట్టి పొద్దున్నే ఊరందర్నీ పిలిచి పంచాయతీ పెట్టిస్తాడు సీనయ్య. ఆ పంచాయతీలో, ఇదిగో పెద్దాయనా, ఊర్లో అందరిళ్లలో తిండి దొంగతనం చేసింది వీడే. ఏంటి, ఇంత చిన్న పిల్లోడు దొంగతనం చేస్తున్నాడా? ఎరా బుడ్డోడా, అసలు అన్నం దొంగలించడం ఏంట్రా? చక్కగా బడికి పోయి చదువుకోవాల్సింది పోయి. వీడికి సరైన గుణపాఠం చెప్తే కాని వీడి దారిలోకి రాడు. అయ్యా అయ్యా, నేను చెప్పేది ఒక్కసారి వినండయ్యా, నన్నేం చెయ్యొద్దయ్యా. నోర్మై నువ్వో. ఒక్క నిమిషం అందరు ఆగండి. ఆ పిల్లాడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వండి. అయ్యా, నా పేరు బాలు. నేను 2 ఊళ్ళ అవతలుంటానయ్యా. మరి అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి దొంగతనం చేయాల్సిన పనే ఉందిరా నీకు? అది కూడా కేవలం ఆహారం మాత్రమే దొంగలిస్తున్నావు. మా నాన్న చనిపోయాడయ్యా, అమ్మ మంచానికే పరిమితం అయిపోయింది. నేను చేసే పని నాకు తిండి పెడుతుంది. దాంతోనే అమ్మని చూసుకుంటూ చెల్లికి ఆహారం పెడుతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు ఏ పని దొరకదు. అప్పుడు ఆకలితో ఉండలేకపోతే. ఆ మాటలకక్కడున్న వారి అందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. వెంకటయ్య గుండె తరుక్కుపోతుంది. ఊరుకో బాబు, ఊరుకో. ఆకలి అనేది పెద్ద శిక్ష బాబు. కానీ దొంగతనం మంచి మార్గం కాదు. నీకు నేను పని నేర్పిస్తాను. నా దగ్గరే ఉంటూ పని చేసుకుందువు గాని. దాంతో నీకే కాదు, మీ అమ్మకు చెల్లికి కూడా సహాయం చేసుకోవచ్చు. అయ్యా, మీది చాలా పెద్ద మనసు. ఏంటి వెంకటయ్య నువ్వు మాట్లాడేది? మతుండే మాట్లాడుతున్నావా? అసలు ఒక దొంగను ఇంట్లో ఉంచుకుంటావా? అవును, అసలు నువ్వు అలా ఎలా చేస్తావు? వాడేదో నోటికొచ్చింది వాగుతున్నాడు. అవును వెంకటయ్య, శిక్ష నుంచి తప్పించుకోవడానికే ఈ పిల్లాడు అలా చెప్తున్నాడు. అందరూ చెప్తున్నారు కదా వెంకట, ఒకసారి ఆలోచించు. అందరూ కాసేపు మౌనంగా ఉండండి. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమైందని? నిజమే, ఈ పిల్లాడు దొంగతనం చేశాడు. కానీ ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడు అని ఒక్కరైనా ఆలోచించారా? పోనీ ఇక్కడ ఎవరి ఇంట్లో అయినా ఒక్క రూపాయి కాని, ఒక్క వస్తువు కాని పోయిందా అని బిగ్గరగా అడిగేసరికి అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడెవ్వరూ మాట్లాడరే? ఈ పిల్లాడికి ఏం చేయాలో అర్థం కాక చేశాడే కాని అతని మనసులో ఏ రకమైన దురుద్దేశమూ లేదు. ఇప్పుడు ఎవరేమనుకున్నా సరే, ఈ పిల్లాడిని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పడంతో ఎవరి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అప్పుడు ఊరి పెద్ద, సరే వెంకటయ్య, నీకు తోచింది నువ్వు చెయ్యి. కాని ఇతని వలన ఊర్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తుంది. సరే, ఈ పిల్లాడి పూర్తి బాధ్యత నాది. జాగ్రత్త వెంకటయ్య, చాలా పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకున్నావు. ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్తున్నానుగా అని వెంకటయ్య ఆ పిల్లాణ్ణి తనతో అప్పట్నుంచి తనతో ఉంచుకొని తన పొలంలోనే చిన్న చిన్న పనులు నేర్పిస్తూ దానికి తగిన డబ్బునిస్తూ ఉంటాడు. ఈ పిల్లాడు కూడా ఎప్పుడూ శ్రద్ధగా పనిచేస్తూ తన తల్లిని చెల్లిని కూడా చూసుకోవడం కొనసాగిస్తాడు. అలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు వెంకటయ్య పొలంలో పనులు చేసుకుంటూ ఉంటే ఊరి పెద్ద అక్కడికొస్తాడు. వెంకటయ్య, బాలు విషయం ఎలా ఉంది? అతను మారాడా? అవును పెద్దాయనా, బాలు ఎంతో కష్టపడుతున్నాడు. వాడిలో ఎటువంటి చెడు ఆలోచనలు కూడా లేవు. ఇక వాడు ఆకలితో బాధపడనక్కర్లేదు. అదే నిజమైతే చాలా మంచిదయ్యా. కాని ఊరి వాళ్ళు ఇప్పటికీ కొంత అనుమానంతోనే ఉన్నారు. ఊరి వాళ్లను నేనొప్పిస్తాను పెద్దాయనా. బాలు నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం చూస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు
అని వెంకటయ్య ఊరి పెద్దకు భరోసా ఇస్తాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఊర్లో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. కాని ఆ సమయంలో ఊరి పెద్ద ఇంట్లోని ధాన్యం సంచులు మాయమవుతాయి. వెంటనే అందరూ బాలుపై అనుమానం పెంచుకుంటారు. అప్పుడు ఊరి పెద్ద, వెంకటయ్య, బాలు వల్లే ఇది జరిగిందని ఊరి వాళ్ళు అంటున్నారు. అతన్ని పిలిచి విషయం తెలుసుకోవాలి. నేను నమ్మలేనండి. బాలు అలాంటి పని చేయడు. అయినా అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి అని బాలుని పిలిచి ప్రశ్నిస్తారు. అయ్యా, నేనే తప్పు చేయలేదు. నేను వెంకటయ్య గారి దగ్గరే ఉన్నాను. మీరు నమ్మకపోతే ఎవరైనా నన్ను గమనించండి. అవును, బాలు నా దగ్గరే ఉంటూ నాతో పాటు పొలానికి వస్తూ ఉన్నాడు. తను ఈ పని చేసుండడు. మేం నమ్మము. బాలు కాకపోతే ఈ ఊర్లో అలాంటి పనులు చేయడానికి ఇంకెవరున్నారు అసలు అని అంతా బాలుని నిందిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి సీనయ్య ఒక కొత్త వ్యక్తిని అక్కడికి తీసుకొనొస్తాడు. అతనే అసలైన దొంగ అని అందరికీ చెప్తాడు. ఆరా తీస్తే ఆ వ్యక్తి ఊరి కొత్తగా వచ్చిన ఒక వలస కూలీ అని తెలుస్తుంది. అప్పుడు ఊరి పెద్ద, వెంకటయ్య, బాలుని అనుమానించినందుకు క్షమించయ్యా. నువ్వు చెప్పిందే నిజం. బాలు నిజాయితీ గల పిల్లాడు. ఇది నాకు ముందే తెలుసయ్యా. ఆకలితో అలమటించే వారికి సహాయం చేస్తే వారు మారుతారు. సరైన దారిలో నడుచుకుని వారిని నిందించడం సరికాదండి. అవును, మాక్కూడా ఆ విషయం ఇప్పుడే అర్థమవుతోంది. మమ్మల్ని క్షమించు బాలు. అయ్యో, అంత మాట అనకండి. వెంకటయ్య గారే లేకపోతే ఈ రోజు నా పరిస్థితి కూడా ఇలానే ఉండేదేమో. కాని ఈయన ఏది మంచి ఏది చెడు అని నాకు నేర్పించారు. అవును బాలు, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. మాటిస్తున్నాను బాబాయ్. ఇకపై నేనెటువంటి తప్పు చెయ్యను. అలా అందరూ వెంకటయ్యను అభినందిస్తారు. బాలుని ఆశీర్వదిస్తారు. అప్పట్నుంచి ఊర్లో ఎవరైనా ఆకలితో బాధపడితే వారికి సహాయం చేయడం ఆనవాయితీ అవుతుంది. ఈ కథ మనకి నేర్పేది ఏమిటంటే, ప్రతి తప్పు వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేస్తే చెడు దారి పట్టిన వారిని కూడా సరైన మార్గంలో పెట్టగలం. మంచితనం, సహాయం ఎప్పటికీ మనల్ని నిజమైన విజయం వైపు తీసుకువెళ్తాయి. పల్లెపాడు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పూర్ణయ్య అనే వ్యక్తి ధనికుడు. పెద్ద భూములు, బంగారపు నగలు, పంట పొలాలు, ఇలా చాలా ఆస్తిపాస్తులున్నాయి. కాని అతను ధనికుడు అనే దానికంటే పూర్ణయ్య పిసినారివాడు అనే పేరే ఎక్కువగా మార్మోగేది. అలా ఆ ఊరి జాతర దగ్గర పడుతున్న ఓ రోజు ఊరివాళ్లు, ఏరా, ఈ ఏడాది జాతర వస్తోంది కదా, చందాలు వసూళ్లు చేశారా? చందాలైతే వసూలు చేశాం బాబాయ్. కానీ జాతర అంత ఘనంగా జరిపించేంతైతే ఉండకపోవచ్చు. ఏరా, ఏమైంది? ప్రతి ఏటా బాగానే చందాలు వచ్చేవిగా. అవును బాబాయ్, కానీ ఈసారి పంటలు సరిగా పండలేదు కదా. ఎవరి దగ్గర అంత డబ్బులు లేకపోయేసరికి చందాలు కూడా కాస్త తగ్గాయి. అవునరా, అది నిజమే. పంటలు లేక అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరిప్పుడు జాతరకు డబ్బులు ఎలారా? ఈసారికి పూర్ణయ్యను ఏమైనా సాయం అడుగుదాం. ఇప్పుడున్న పరిస్థితిలో అంత డబ్బు ఆయన మాత్రమే ఇవ్వగలడు అన్నాడు ఒక పెద్దాయన. అది కూడా నిజమే. భలేవాళ్లే. ఎవర్ని? పూర్ణయ్యను అడుగుతారా? అతని గురించి తెలుసు కూడా మీరిలా ఎలా ఆలోచించారు? సరే, మనం అడిగితే ఇవ్వళ్లే. కాని అతని ప్రాణ స్నేహితుడు శంకరయ్య ఉన్నాడు కదా, అతనితో అడిగిద్దాం. అవునవును, ఇదేదో బాగానే ఉంది. ఓసారి ప్రయత్నించి చూద్దాం అని అంతా శంకరయ్య దగ్గరికి వెళ్తారు. పూర్ణయ్య డబ్బు వలన ధనికుడైతే శంకరయ్య మంచితనం, ప్రేమాభిమానాల్లో ధనికుడు. ఎవ్వరు ఏమడిగినా కాదు, లేదు అననివాడు. శంకరయ్యా, శంకరయ్యా, ఉన్నావా? బాబాయ్, ఏంటిలా వచ్చారు? నాతో ఏవైనా పనా? అదే అన్నా, జాతర వస్తోంది కదా, చందా కోసమని. చందానా? చందా ఇచ్చానుగా. నువ్వు కాదన్నా, పూర్ణయ్య గారు ఏవైనా సాయం చేస్తారేమో అని. అవును శంకరయ్య, ఈసారి జాతరకు కొంచెం డబ్బు తక్కువైంది. మేమడిగితే పూర్ణయ్య ఎలాగూ ఇవ్వడు. కాని
నీకు ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు. అందుకే ఓ పాలు అడగరాదు? అబ్బో, చాలా పెద్ద పనే అప్పగించారే నాకు. అవునన్నా, నీ వల్ల మాత్రమే అవుతుంది. సరే, ప్రయత్నించి చూద్దాం. అని చెప్పి వారినక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు శంకరయ్య పూర్ణయ్య దగ్గరికి వెళ్తాడు. పూర్ణయ్య, ఏం చేస్తున్నావు? ఏదైనా పనిలో ఉన్నావా? రా రా రా. ఏంట్రా, నాకు పని చేయాల్సిన అవసరమేంటి? అది నిజమేలే. పెట్టి పుట్టావు పూర్ణయ్య నువ్వు. అవునరా, జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అవును పూర్ణయ్య, మరి నీకు ఇంత ఆస్తి ఉంది కదా, మన ఊరి కోసం ఓ చిన్న సాయం చేయాలి. నేను ఊరి కోసం చేయాల్సిందేముంటుందిరా? మరేం లేదు పూర్ణయ్య, దగ్గర్లో ఊరి జాతర ఉంది కదా, దానికి కొంత డబ్బు తక్కువైంది. ఊర్లో అందరి పరిస్థితి తెలిసిందే కదా. ఇప్పుడు నువ్వు తప్ప అంత డబ్బు ఇవ్వగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాస్త ఏమైనా సాయం చేస్తావేమో అని. భలేవాడివిరా నువ్వు. అంత డబ్బు నేను మాత్రం ఎలా ఇవ్వగలను? అదేంటి పూర్ణయ్య, నీ దగ్గర జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందన్నావు కదా. ఉంటే మాత్రం అంత డబ్బు నేనెలా ఇస్తాను? డబ్బులు కష్టపడి సంపాదించుకోవాలి. ఇలా దాన ధర్మాలు చేస్తే ఖర్చయిపోతాయి. సరే పూర్ణయ్య, నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా. నేను వెళ్ళొస్తాను అని పూర్ణయ్యనేమీ అనలేక శంకరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని ఊరి పెద్దలకు చెప్తాడు. శంకరయ్య, ఏమైంది? పూర్ణయ్య డబ్బిస్తాను అన్నాడా? తెలిసిందే కదా బాబాయ్ పూర్ణయ్య సంగతి. నిజమేలే శంకరయ్య. సర్లే, ఈసారికి ఉన్న డబ్బుతోనే కానిద్దాం. సరే బాబాయ్. అలా ఉన్న డబ్బుతోనే జాతరను జరిపిస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. పూర్ణయ్య గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకు శంకరయ్య కూతురు పెళ్లి కుదురుతుంది. దీంతో శంకరయ్య పూర్ణయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి శంకరయ్య ఇలా వచ్చావు? మళ్ళీ ఊరి వాళ్ళకి ఏం కష్టం వచ్చింది? అదేంటి పూర్ణయ్య అలా అడిగావు? మరి నీది జాలిగుండె కదా. ఊర్లో ఎవరికి ఏం కష్టం వచ్చినా నీ కష్టంలానే భావిస్తావు కదా. అదేం లేదు పూర్ణయ్య, నాకు తోచింది నేను చేస్తాను అంతే. మరి ఏంటి ఇలా వచ్చావు? మరో 4 రోజుల్లో నా కూతురి పెళ్లి పెట్టుకున్నాం పూర్ణయ్య. ఓ, మంచిది మంచిది. పెళ్లికి తప్పకుండా వస్తానులే. చాలా సంతోషం పూర్ణయ్య, కానీ దానికోసం కొంత డబ్బు అవసరమయ్యేలా ఉంది. నువ్వేమైనా సర్దుబాటు చేస్తావేమో అని. భలే వాడివే. ఊరి వాళ్ళకంటే ఇవ్వలేను, నీకు కూడా ఇవ్వలేనా ఏంటి? నువ్వు నా ప్రాణ స్నేహితుడివి శంకరయ్య. అదే నమ్మకంతో నేను నిన్ను అడగడానికి వచ్చాను పూర్ణయ్య. సరే, ఎంత కావాలి? ఒక 300 సరిపోతాయా? 300? నాకు కావాల్సింది 100 కాదు పూర్ణయ్య, 1000. పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయో నీకు తెలియందా? 1000 నేనెక్కడి నుంచి తీసుకురాను? ఉన్న ఆస్తంతా నాకు మాత్రమే సరిపోతుంది కదా. ఇప్పుడు అందులో నుంచి నీకు 1000 ఇస్తే నేనేమైపోవాలి? భలే తమాషాగా మాట్లాడతావు పూర్ణయ్య. అంత ఆస్తిలో అప్పుగా కొంత అడుగుతున్నాను. దానికే నీ దగ్గర డబ్బు లేకుండా పోతుందా? ఇవి డబ్బులు శంకరయ్య. అంత సులువుగా ఇచ్చేస్తారా చెప్పు? సరే, సులువుగా ఇవ్వద్దు. తాకట్టుగా నా పొలం తీసుకో. పొలానికి ఇంత డబ్బిచ్చేస్తారా? లేదు, డబ్బుని కష్టపడి సంపాదించాల్సింది. నాకు మనుషులు బంధాల కంటే డబ్బే ఎక్కువ. ఇదివరకే నీకు చెప్పాను కదా. సరే పూర్ణయ్య, నువ్వు పెద్దోడివి, డబ్బున్నోడివి, నువ్వు చెప్పిందే నిజం అని చెప్పి శంకరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాను అనుకున్నట్టుగానే కూతురు పెళ్లి చేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పూర్ణయ్య పిసినార్తనం ముదిరిపోతూ ఉంటుంది. ఓ రోజు పొలంలో కూలీలొస్తారు. పూర్ణయ్య బాబూ, మీ పొలంలో ఎండనక వాననక పని చేస్తూనే ఉన్నాం. ఈ పాలైనా మా కూలి పెంచండయ్యా. కొత్తగా పెంచేదేంటి? మీరెంత పని చేస్తున్నారో అంతే కూలీని నేను ఇస్తున్నాను. కానీ ఈ మధ్య పని చాలా పెరిగింది కదయ్యా.
అయినా సరే ఎవ్వరికీ అంత కట్టే స్తోమత లేదు. దొరికిన దానికి సంతోషించండి. కానీ అయ్యా, కొన్నేళ్ల నుంచి మీ పొలాలు మేమే సాగు చేస్తున్నాం. ఏ రోజు కూడా మేము మిమ్మల్ని మోసం చేయలేదు. నిజమే, కాదు అని నేను కూడా అనలేదు కదా. నేను మరీ అంత కఠినాత్ముణ్ణి కాదులే. అది కాదయ్యా, వచ్చిన పంటంతా మేము మీకే తెచ్చిస్తున్నాం. మీ నాన్నగారు మాకు ఎంతో సాయం చేసేవాళ్ళు. ఆయన మీద ఉండే విశ్వాసం వల్లనే ఇంకా మేము మీ దగ్గర పనిచేస్తున్నాం. నాన్నగారు చెప్పారు కాబట్టి నేను కూడా ఇంకా మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను. అది కాదయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కూలీతో పనిచేస్తున్నాము. ఈసారైనా మా కూలీ డబ్బులు పెంచితే మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. చూడండి, మీరెన్నైనా చెప్పండి, నా దగ్గర మీకు ఇచ్చేంత డబ్బు లేదు. పని చేస్తే చెయ్యండి, లేదంటే లేదు. అలా అనకండయ్యా, మీ నాన్నగారికి ఇచ్చిన మాట మేం తప్పలేము. ఇక్కడే పనిచేస్తాం. అలా రండి దారికి అని వారందర్నీ అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళు కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాలం గడుస్తుంది. పూర్ణయ్య మాత్రం తన ధనాన్ని గదుల్లో పాతిపెట్టి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు కుంభవర్షం కురుస్తుంది. ఊరంతా మునిగిపోతుంది. అంతా అల్లకల్లోలం అయిపోతుంది. పూర్ణయ్య ఇంటి గోడలు కూలిపోయి అతను తన ఆస్తిని కాపాడుకునే పనిలో పడ్డాడు. అయ్యయ్యో, ఏంటి కుంభవర్షం? నా ఇల్లంతా కూలిపోతుందే. నా డబ్బుని ఎలా కాపాడుకోవాలి? చివరికి ఇంటి గోడ కూలి అతను శిథిలాల కింద చిక్కుకున్నాడు. ఊర్లో ఎవ్వరూ అతనికి సాయం చేయరు. కాపాడండి, కాపాడండి! ఆ గొంతు చప్పుడు విన్న శంకరయ్య, పూర్ణయ్య, ఓ పూర్ణయ్య, నీకేవైనా సాయం కావాలా? నన్ను రక్షించు శంకరా. ఇప్పుడు నువ్వు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరు. దయచేసి నన్ను రక్షించు. ఏది, ఆ చెయ్యిలా ఇవ్వు అని శంకరయ్య పూర్ణయ్యను కాపాడతాడు. కాని పూర్ణయ్య డబ్బు మాత్రం అక్కడే ఉండిపోతుంది. అంతా ఆ వరదల్లో కొట్టుకొనిపోతుంది. శంకరయ్య, నన్ను క్షమించు. బంధాలు కాదని డబ్బు డబ్బు అంటూ ఇన్ని రోజులు దాన్నే పట్టుకుని కూర్చున్నాను. ఎవ్వరికి పైసా కూడా ఇవ్వలేక దాన్ని అలానే దాచి ఉంచాను. చివరికిప్పుడు అది నాకు కూడా లేకుండా పోయింది. నేను ఒంటరి వాడినైపోయాను శంకరయ్య. చూడు పూర్ణయ్య, డబ్బు శాశ్వతం కాదు. అవసరానికి మాత్రమే దాన్ని ప్రేమించాలి, వినియోగించాలి. మనుషులు, వారి మధ్య ఉండే బంధాలు మాత్రమే శాశ్వతం. నీకు మేమంతా లేమా చెప్పు? అవును శంకరయ్య, నాకు బాగా తెలిసొచ్చింది. ఇక మీదటి ఎవరిని నేను బాధ పెట్టను. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. నేను కూడా మీలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషం పూర్ణయ్య. నువ్విలా ఉంటే అదే మాకు 10,000. ధనం కన్నా మానవత్వమే గొప్పది పూర్ణయ్య. నీ ధనం నిన్ను రక్షించలేకపోయినా నీ మిత్రుడి నమ్మకం మాత్రం నీ ప్రాణాలు కాపాడింది. ఏ రోజు నువ్వు ఊరి కోసం కానీ సాటి మనిషి కోసం కానీ ఆలోచించలేదు. కానీ ఈరోజు నీ స్నేహితుడే వచ్చి నిన్ను కాపాడాడు. అవును, శంకరయ్య లేకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. డబ్బు డబ్బు అంటూ దాన్నే పట్టుకుని వేలాడాను. మిమ్మల్ని కూడా ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను. అవసరానికి మీకు డబ్బు ఇవ్వలేకపోయాను. నన్నందరూ క్షమించండి. మరేం పర్వాలేదు పూర్ణయ్య, డబ్బు పోయిందని బాధపడుకు. నీకు మేమంతా ఉన్నాం కదా. అలాగే, మళ్ళీ కష్టపడి నా ఆస్తిని నేను సంపాదించుకుంటాను. ఇకపై మీకెలాంటి అవసరం ఉన్నా సరే నన్ను అడగండి. మనిషి స్నేహానికి ధనానికి తేడా ఉంది పూర్ణయ్య. ధనం పోతే వస్తుంది, కానీ నమ్మకం పోతే జీవితంలో ఏ ధనమూ దొరకదు. ఆ కన్నీటికి విలువనిచ్చిన నీ మిత్రత్వం నాకెప్పుడూ ఇలానే ఉండాలి శంకరయ్య. ఇకపై నేను కూడా నీలానే కష్టపడి డబ్బు సంపాదించి నలుగురికి మేలు చేస్తాను. మంచిది పూర్ణయ్య. ఆ రోజు నుంచి పూర్ణయ్య తన ధనాన్ని పంచి స్నేహాన్ని గౌరవిస్తూ జీవితం గడిపాడు. ధనం సంపాదించడమే గొప్ప కాదు, మనిషి హృదయం గెలుచుకోవడమే నిజమైన సంపద
అని తెలుసుకున్నాడు.